కొట్టేసి పోతావు. నేను ఉండా ఉరుకుతానా? అవ్వో నువ్వు తక్క అని కాదు అవ్వో బిడ్డో, నేను ఉండే ఇంట్లో ఉరుకుతా. దెబ్బ 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 ఉరకాలి. అబ్బో పిచ్చిదా మంచిదా జనాభా లెక్కలలో మేము ఏమంటాం వాళ్ళను? జస్ట్ రాసుకొని పోతాం గట్ల ఉరుకుతావటరి. వాడకి ఎవరు లేరు, అందరు కూలివేలు అయ్యింది. ఏమోతి ఇంట్లో ఎవరుంటారు? కొద్దిసేపు చెప్పరా వాళ్ళ గురించి, ఇక్కడ రాసుకుంటాం. ఓ మేడం, నాకు వాళ్ళ గురించి అడుగుతాను, వాళ్ళ గురించి అడుగుతా నాకు తిట్టారా? వాళ్ళ గురించి నాకెవరికా, నాకేం తెలియదు మేడం. గసంటి అన్ని నన్ను రాగకూలి లేనితోటి చేయకూలి, మళ్ళీ నాకు ఇబ్బంది ఉన్నది. మళ్ళీ వాళ్ళు మా గురించి ఎందుకు చెప్పినావు, నీకు ఎవడెక్కియమన్నాడు జనాభా లెక్కల కన్నా నన్ను తిడతారు. నేను మేడం దయచేసి దండం పెడతాను, నేనైతే ఎక్కనీయ మేడం, నేనైతే చెప్పాను మేడం. నేను ఎందుకు చెప్పాలి? అవ్వో నన్ను అనరు వాళ్ళు, అసలే వాళ్ళకు నాకు మస్తు బాగున్నది. రోజులో అవుతుంది, ఇక వాళ్ళను ఊక తిడతారు. నేనైతే చెప్పా. అంకుల్ మీకేం ప్రాబ్లం లేదు, ఆయన పేరేందో చెప్పండి. ఆయన పేరు అదే ఆయన పేరు లడ్డేనా? లడ్డో గుడ్డో నాకు తెలియదు. అవ్వో నాకు లేనితోటి చేయకు, అది లేనితోటి వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి అది అని నన్ను అడగకు. మళ్ళీ లేనితోటి వాళ్ళు ఊరికి పోయినట్టున్నారు. వాళ్ళు వచ్చినాక రాపో. సర్వే చేసుడేమో కానీ వాళ్ళు వచ్చినాక రమ్మంటే నేను ఎన్ని ఇళ్ళని సర్వే రాసుకోను, నాది ఎప్పుడు అయిపోతుంది ఏం కథ. అబ్బో మన ఊళ్ళకి ఎవరు వచ్చిల్లు, అబ్బో మన ఊళ్ళకి ఎవరు వచ్చిల్రా. ఇళ్ళలో దొంగతనం చేసేటోళ్ళు, జాబ్లు వేసుకునేటోళ్ళు వచ్చిల్లు. మన ఊళ్ళో దొంగతనం చేసేటోళ్ళకి వచ్చిల్లట. సొమ్ములు సోపులు అన్ని దగ్గర పెట్టుకోండి, లేకపోతే ఇక మొత్తం దొంగతనం చేసుకొని దోసుకోపోతారో ఏమో. అట్లా కాదమ్మా, మేము జనాభా లెక్కలలో మీ ఇంటి నెంబర్ చెప్పుండ్లి. నువ్వు నిజంగానే జనాభా లెక్కలా? అరే జనాభా లెక్కలు ఉంటేనే కదా జనాభా లెక్కలకు వచ్చిన, మళ్ళీ అట్లా అంటలేదమ్మా. మీ ఇంటి నెంబర్ చెప్పుండ్లి. మేడం మాకు ఇంటి నెంబర్ లేదు, నాకు ఇల్లే లేదంటే ఇంటి నెంబర్ ఏం ఉండదు మేడం. నాకు ఇల్లు లేక ఊరవతల గుడి చేసుకొని ఉంటాను మేడం. నాకు ఇల్లు లేదు ఏం లేదు, మరి కట్టిస్తారా? నీ పేరేం పేరు చెప్పమ్మా. ఓ మేడం నా పేరు అడగకు మేడం, నాకు నా పేరు అదే అమ్మా, మీ పేరు చెప్పండి. మేడం నా ఊళ్ళో ఎవరు అడిగినా నా పేరు చెప్తారు. నా పేరు సక్కుబాయ్. మోడల్ సక్కుబాయ్ అంటే ఫేమస్ మేడం, ఫేమస్. నువ్వు దేనికి ఫేమస్ కానీ సరే గాని మీకు నల్లున్నదా? నల్లలేదు ఏం లేదు మేడం. ఇక బోరింగ్ కాడికి రోజు బిందె పట్టుకొని పోతానా, రోజు రొల్లి ఎత్తానా, వాడకట్టోళ్ళందరినీ కొడతానా, మళ్ళా బిందెలో నీళ్ళు వేసుకొని వస్తానా. ఇక అదే మేడం రోజు ప్రాసెస్ ఇదే. ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? మేడం ఇక నా మొగడు చెప్పిన పని చేస్తలేడని మొన్ననే చంపేసిన. ఇక నచ్చిన నెల అయితే అంది జైలుకు పోయి వచ్చిన. ఇక ఒక్కదాన్నే. ఏందమ్మో వాము గీత పని చేసినవానే వస్తే ఊకరా ముసలాడు ఊక. మళ్ళా దానికి అన్ని చెప్తే నాయన్ని కొట్టేసి మళ్ళీ నాయన్ని పోతుంది అని అట్లా చెప్పిన ఊకో. నా మొగని నేను చంపుతున్నారా? నా మొగడంటే నాకు ఫుల్ ఇష్టం. అట్లా ఏదో అట్లా చెప్పిన, అది అన్ని రాసుకొని పోయినా అన్ని కొట్టేస్తుంది కావచ్చు. మళ్ళీ నేను బీకార్ అయితే ఎట్లా, అందుకే అట్లా చెప్పిన. అది నన్ను ఏం అడగకుండా ఊకో ముసలి గడ్డి. ఏమో గాని ఒక్కరు తిరిగి చెప్తాను గాని నువ్వెవల బిడ్డవమ్మా? నువ్వెవల బిడ్డవని అడుగుతాను గాని నువ్వెవల లవర్ అంటే చెప్తా. ఏదోటి చెప్పమ్మా, చెప్పు. మీ లవరెవలు? మేడం ఊళ్ళోడా ఊళ్ళో లేనోడా ఊరవతలోడా చెప్పుండి మేడం. ఎక్కడ ఇంకా మళ్ళా పక్క ఊర్లో కూడా ఉన్నాడు, అటు పక్క ఊర్లో 5-6 ఉన్నారు మేడం. ఎవరంటే ఏం చెప్ప మేడం. వీళ్ళందరూ ఎందుకమ్మా? మేడం ఒకరు నేను చూసుకోవడానికి దువ్వెన కొనిస్తాళ్ళు, ఒకరు పౌడర్ కొనిస్తాళ్ళు, ఫేర్ అండ్ లవ్లీ కొనిస్తాళ్ళు. ఇవన్నీ లేక ఇక అందరినీ ఇట్లా సెట్ చేసిన మేడం. ఇక అందుకే ఇక నేను ఎవల పిల్లనంటే ఎట్లా చెప్ప మేడం. అందుకే ఇక నువ్వు సపరేట్గా రాసుకోకు, నా పేరే రాసుకోకు, జనాభా లెక్కలకి వెళ్ళి తీసేయి. బాబు వీళ్ళందరి మాటలు ఇంటంటే పిచ్చిదాన్ని అయ్యేటట్టున్నాయి అని చెప్తారా బాబు. ఓ తాత నువ్వు నీ పిల్లం పేరు చెప్పే. ఓ మేడం నాకు 4-5 పిల్లలు ఉన్నారు మేడం. ఏ పిల్లం పేరు అని చెప్పను. ఒక్కల పేరు చెప్తే ఒక్కల పేరు ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంటికి వెనక నన్ను సీపు కట్ట మారేసి కొడతారు మేడం. ప్లీజ్ మేడం నేను చెప్పా. అయ్యో చెప్పకుంటే మరి నీ పేరు కొట్టేస్తా మరి. ఇగో నా పెళ్ళాల కోసం నా పేరు కొట్టేసిన మంచిదే మేడం, దానం చేసిన అనుకుంటా కానీ ప్లీజ్ మేడం ఇక నేనైతే చెప్పలేను. మళ్ళీ వీళ్ళు పక్క పొంటి వాళ్ళందరూ ఉన్నారు ఊళ్ళో ఎవరెవరి పెళ్ళాలా అని మళ్ళీ పోయి వాళ్ళతో చెప్తారు. నేనైతే అసలే చెప్పా. మరి పేరు కొట్టేసాడంటే నువ్వు చచ్చిపోయినట్టు మరి.
నా పిల్లల పేర్లు ఏబిసిడి మేడం, ఏబిసిడి రాసుకోండి. చెప్పినా కదా మంచిగున్నాయా నా పిల్లల పేర్లు? షార్ట్ కట్ లా ఏబిసిడి పెట్టిన. ఏ అంటే ఒకటి వస్తుంది, బి అంటే ఇంకొకరు వస్తారు, సి అంటే ఇంకొకరు వస్తారు, డి అంటే ఒకరు వస్తారు. ఇక అంతే. అబ్బా ముసలోడా గిట్ల నారా నువ్వు మనం ఉన్నది పేరు చెప్పమంటున్నావు, వాళ్ళు సంపేసిన అనబడుతున్నారు, గిట్ల అనబడుతుంది. జనాభా లెక్కలు మీరు రాసుకోవాలా వద్దా? సరది ఏబిసిడి రాసుకుంటుంది. సరగానే మీ అందరికి సెల్లులు ఉన్నాయా? ఒక్కొక్కలకు 4-5 సెల్లులు ఉన్నాయి మేడం. ఇద్దరికి ఒక ఫోన్ మెయింటైన్ చేస్తాను. ఇక సెల్లులు అంటే ఇవి చానే ఉన్నాయి కానీ ఇక ఇల్లులే లేవు. మరి ఇక ఇల్లులు అయితే కట్టించే ప్రయత్నం చేయి. మళ్ళీ కట్టిపోయినాం అనుకో ఊరు మొక్కనత్తి ఉరికిచ్చి చంపుతా. కరెంట్ బిల్లు లేదు, నేను బిల్లు కట్టలేదు. మళ్ళా అయ్యో బిల్లు కడతానైతే అడుగుతా. కరెంట్ మీరు ఎవరు మేడం? జనాభా లెక్కలమ్మ. మేడం ఏమైంది గట్ల చెప్తాను? ఊరోళ్ళు చెప్పిన క్వశ్చన్లకు సుడిపడ్డమే అమ్మ. కళ్ళు గిరగిర తిప్పేటట్టు క్వశ్చన్లు ఆన్సర్లు చెప్పిళ్ళు. నువ్వన్నా కరెక్ట్ చెప్తావా అమ్మ? మేడం గసంటి పెద్ద పెద్ద ముచ్చట్లు నాకు అడగకు. ఎందుకంటే ఇక జనాభా లెక్కలు అంటే మళ్ళా ఏమో మేడం వాళ్ళు ఎవరు చెప్పలేదా? పిచ్చి పిచ్చి ఆన్సర్లు చెప్పిల్లమ్మా. వాళ్ళు చెప్పుడు నా మైండ్ ఖరాబ్ అయి పిచ్చిదాన్ని అయ్యేటట్టున్నా. అబ్బో వాళ్ళు చెప్పింది నేను చెప్తానా మేడం? ఊకోర్లు మేడం లేనితోటి నేను చెప్పను మేడం. నేను చెప్పాలి. నా పేరు దొంగ సులోచి. ఇంకా నయం లంగ సులోచి అని పెట్టుకోవాలి. మేడం ఏమనిపిస్తుంది నాకు అట్లా? నువ్వు మంచిదాన్ని అమ్మ. జర చెప్పమ్మా నీ భర్త పేరు, నీ పేరు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు పిల్లలు, మీరు సొంతం ఇల్లేనా, సెల్ ఫోన్ ఉన్నదా, ఇంకా మీరు ఏ పని చేస్తారు చెప్పులమ్మా. సులోచి అంటే ఇక ఏం చెప్తుంది? షాడీలు చెప్తా. ఆవాడ తిరిగత్తా షాడీలు చెప్తా. షాడీలు చెప్పి వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటా అంటారు చూడు. వీళ్ళు పెట్టుకుంటా అంటే సంతోషపడి ఏం చెప్తానంటే గట్టిగా వెళ్ళయింది అనుకో ఇటు వచ్చి చెప్పుకుంటా మేడం. ఇక నేనైతే గదే చేస్తాను మేడం, రాసుకోండి. ఓ ఇది తిక్కపురం ఊరున్నట్టున్నది. అన్ని తిక్క కోశాలు చెప్తాను. మీ జనాభా లెక్కలు చల్లకుండా వీళ్ళ తిక్క దా కట్టుకునేటట్టున్నది. సపరేకపోతావా? ఇక సరగాని దోస్తులు జనాభా లెక్కలకు వస్తే మరి తిక్క ఆన్సర్లు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పుర్లి. చెప్తే వాళ్ళు మంచిగా రాసుకొని మీకు ఆ భవిష్యత్తులో అన్ని పథకాలకు అనువుగా ఉంటుంది. అట్లా తప్పు చెప్తే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ అయ్యి తప్పు రాసుకుంటారు. మీకు ఏది ఉంటుంది చెప్పుండ్లా అని అట్లా వీడియో తీసాము. సరగాని దోస్తులు మిమ్మల్ని బాగా నవ్వించున్నట్లయితే మేము కడుపు నిండా నవ్వినామని కామెంట్ పెట్టుండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ను అది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా కామెంట్ పెడతలేరు దోస్తులు, కామెంట్ తప్పకుండా చేయండి. హైప్ అయితే మర్చిపోకుండా ఒక 4-5 వేల లైకులు ఇస్తారని ఆశపడతాను. మా కోరిక మేరకు ఇయ్యండి. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ పెట్టుండి. అట్లాంటి వీడియోస్ తప్పకుండా చేస్తాం. మరి మీ ఊళ్ళో జనాభా లెక్కలకు వచ్చిల్లా? జనాభా లెక్కలకు వస్తే అన్ని తప్పులు చెప్పిల్లా? అట్లా చెప్పొద్దు. సరేనా దోస్తులు? టాటా. పార్ట్ 3 కావాలంటే కామెంట్ పెట్టుండి. ఓకేనా?